మాకు అనేది ప్రొడ్యూస్ చేస్తే అసలు ఏ టైం లేదంటే ఎవరన్నా ఏమైనా చేశారా అనేది మాకు తెలియదు సార్. నేను ఎవరి మీద పోలీసులు అనుమానం చెప్పగలను. నేను పోలీసులు చేశారని చెప్పగలను. ఇంటూ గట్ట ఏం కాదు, ఆ మనిషి చనిపోయాడు, మనకు ఫోన్ చనిపోయాడు. మాకు 10:30 కల్లా వచ్చి సంతకాలు తీసుకున్నారు. 6 గంటలకు ముందు ఫోన్ చేశారు. నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను. అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ 10:30 ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే కానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు. నలుగురు వచ్చారు. ఏం చెప్తామండి, ఏదో పెట్టాం, సంతకం పెట్టాం. పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సీఏ గారు ఫోన్ చేశారు. 6-7 టైం కల్లా ఫోన్ చేసి ఇలాగ మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారంటే అన్నారు. కానీ ఆ సూసైడ్ కాదు కదా, అది నైట్ 10:30కి. అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి దూకేశారు అన్నప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా. అనేది అదే మరి అక్కడి నుంచి తీసుకెళ్ళింది రూరల్ స్టేషన్ అన్నారు. ఆయన రూరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి, సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి. ఇక్కడ టౌన్ లోకి వెళ్ళేటప్పుడు టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్, ఇది సూసైడ్ కాదు. టౌన్ లోకి తీసుకెళ్లారు. టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి. ప్రతి దగ్గర ఆ స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి. స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది. అంటే మాకు ఆ డౌట్ ఏంటంటే సార్, అలా కొట్టినప్పుడు స్టేషన్ లో బయట తిరిగిన మనిషి స్టేషన్ లో కూడా బయట రోడ్డు మీద తిరిగాడంట. అలాంటిది ఇప్పుడు అది ఎలా జరిగిందో తెలియదు సార్. అంటే ఎవరి మీద మాకు అనుమానం నేను చెప్పలేదు.